హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. కొందరు బెల్లం బూరెలు అంటారు, బెల్లం అప్పాలు అంటారు. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి. 1 గ్లాస్ రైస్ ఫ్లోర్, 1 గ్లాస్ వీట్ ఫ్లోర్. షూట్ చేసే టైంకి మా ఇంట్లో అది పిండి అయిపోయింది వీట్ ఫ్లోర్. అందుకే కొంచెం తక్కువగా ఉంది. సేమ్ క్వాంటిటీలో వేసుకోండి. 2 గ్లాసెస్‌తో చేసుకుంటే 2 గ్లాస్ రైస్ ఫ్లోర్, 2 గ్లాస్ వీట్ ఫ్లోర్ అలా వేసేసుకోండి. ఏదైనా సేమ్ క్వాంటిటీతో తీసుకోండి. కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానికి తగ్గ క్వాంటిటీ తగ్గ వాటర్ తీసుకోవాలి కదా! 2 గ్లాసెస్ పిండికి మనకి 1 ½ గ్లాస్ సరిపోతుంది. కొందరు 2 గ్లాస్ కూడా వేసుకుంటారు. కానీ లూజ్ అయిపోతుంది. మీరు అలా అనుకుంటే 2 గ్లాసెస్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మీకు అర్థమవుతుంది కదా! లాస్ట్‌కి కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 ½ గ్లాస్ తీసుకున్నాను 2 గ్లాసుల పిండికి. బెల్లం అయితే 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల బెల్లం వేయండి. పిల్లలు ఉన్నారు ఇంట్లో అనుకుంటే 1 ½ గ్లాస్ వేసుకోండి. కొంచెం స్వీట్‌నెస్ తక్కువ అవుతుంది. 2 గ్లాస్ వేసుకుంటే స్వీట్‌నెస్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. వేసుకున్నాక మనం కలిపేసుకోవడమే. అది వేడిగా ఉంటుంది కదా! సో, ఫస్ట్ స్పూన్‌తో కలపండి. ఒక 5 మినిట్స్ ఆగి అయినా మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత అయినా మనం చేత్తో మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మంచి కలుపుకున్నాక కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలాచి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపేసుకోవడమే. కలిపేసుకొని మనం వెంటనే దీన్ని అలా వదిలేయాల్సిన అవసరం లేదు. వెంటనే చేసేసుకోవడమే. ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయింది. ఉండలుగా చేసుకొని ఇలా మంచిగా వెజిటేబుల్ కవర్ ఉంటే తీసుకోండి. దాని మీద ఆయిల్ పెట్టేసి ఇలా మంచిగా ప్రెస్ చేసుకోండి. ఇలా రౌండ్‌గా వస్తుంది. ఎక్కడ పగులు లేకుండా వచ్చాయి చూడండి అప్పాలు. అలా మంచిగా స్మూత్‌గా వస్తాయి. మనం వాటర్ క్వాంటిటీ అలా కరెక్ట్‌గా చూసుకుంటే మనకి ఎక్కడ పగులు అనేది రాదు. ఈ అప్పాలకి చూడండి ఒకసారి ఎంత నీట్‌గా వచ్చాయో. అలా మనం ప్రెస్ చేసుకొని చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా కటోర టైప్ ఉంటే దాంతో కూడా ఇలా ప్రెస్ చేసినా వస్తుంది. నేను ఇక్కడ చూపియలేదు. చేత్తో ప్రెస్ చేసుకున్నా బాగానే వస్తుంది. కొంచెం మందం చేసుకోండి. మరీ పల్చగా చేసుకున్నా కూడా ఇవి కూడా గట్టిగా అయిపోతాయి మనం కాల్చిన తర్వాత. సో, అందుకని కొంచెం మందం చేసుకోండి. మరీ ఎక్కువ కాదు. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా! అంత సరిపోతుంది. వీటిని ఆయిల్‌లో వేయగానే వెంటనే అటు ఇటు తిప్పకండి. అలా తిప్పినా కూడా విరిగిపోతాయి. 2 ముక్కలుగా అయిపోతాయి. ఈ బూరెలు అనేవి అలాగే అయిపోతుంటాయి. మొత్తం బియ్యం పిండితో చేస్తే అయితే ఇంకా మొత్తం అయిపోతాయి. ఇందులో కొంచెం గోధుమ పిండి ఉంది కాబట్టి అలా అవ్వట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. 2 సైడ్స్ కాల్ చేసుకొని తీసేసుకోవడమే. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.